శ్రావణ మాస మహత్యంలో శుక్ల త్రయోదశి నాడు ఎటువంటి పూజలు చేసుకుంటే శ్రావణ మాసం యొక్క అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందామండి. శ్రావణ మాస శుక్ల త్రయోదశి నాడు మన్మధుణ్ణి అశోక, మాలతి, పద్మాలు, కౌస్తుంభ, కలువలు మొదలైన సుగంధభరితమైన పువ్వులతో పూజించాలి. ఆపై ఎర్రని అక్షతలు, పసుపు, చందనం మొదలైన సుగంధాలతో కూడిన తే వాటిలతోటి, చందనంతో, జవ్వాది, పునుగు, ఇటువంటి కస్తూరి వాటిలతోటి పూజించాలి. ఆ తరువాత మెత్తని తమలపాకు, సున్నం, జాపత్రి, జాజికాయ, వక్కల పొడి, లవంగం, యాలకులు, ఎండు కొబ్బరి, చిన్న ముక్కలు, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, కాస్త బంగారం కలిపిన తాంబూలాన్ని మన్మధుడికి సమర్పించాలి. తరువాత శంబరాసురుని శత్రువైన మన్మధుని ప్రీతికై మగధ దేశంలో లభించే తెల్లని దృఢమైన రసం కలిగిన తామలపాకులు సమర్పించాలి. పద్మం కాడల నుండి తయారు చేసిన ఒత్తులతో దీపాలు, నీరాజనం, పుష్పాంజలి సమర్పించాలి. పద్మకాడలంటే తామర తూడులతో తయారు చేసిన ఒత్తులండి. మన్మధుని దివ్యనామాలు పలుకుతూ మన్మథ స్తోత్రం చేస్తూ ప్రార్థన చెయ్యాలి. ఈ వ్రతాన్నే అనంగ వ్రతము అని అంటారు. ఈ అనంగ వ్రతాన్ని తరువాత శ్రావణ శుక్ల త్రయోదశి నాడు మన్మధుని పూజ చేసిన వారి పట్ల సంతుష్టుడై కోరిన కోరికలన్నీ కూడా పురుషులకు స్త్రీలకు కూడా మన్మధుడు వరాలను ఇస్తాడు. చక్కని అలంకారాలు, సులక్షణాలు కలిగిన స్త్రీని భార్యగా పురుషులకు ప్రసాదిస్తాడు. అఖండ సౌభాగ్యాన్ని స్త్రీలకు ప్రసాదిస్తాడు, సంతానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పబడుతోంది. ఇలాగా ఈ త్రయోదశి వ్రతం గురించి చెప్పబడింది. మరి త్రయోదశి తిథి తర్వాత చతుర్దశి తిథి నాడు ఆచరించవలసిన విషయాలు ఏమిటి అని అడగగా, అష్టమి తిథి నాడు అమ్మవారికి పవిత్రారోపణం చేయడానికి కుదరని వారు చతుర్దశి నాడు కూడా ఆచరించవచ్చు. అంతేకాక చతుర్దశి నాడు శివునికై పవిత్రారోపణం చేయాలి. ఈ వ్రతానికై పవిత్రకం చేయడం మొదలైన విధులన్నీ అమ్మవారికి, నారాయణునికి చెప్పిన విధంగానే ఆచరించాలి. కేవలం పేరు, ప్రార్థనలో భేదం ఉంటుంది తప్ప క్రియ అంతా ఒక్కలాగే ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇది ఎలా చెయ్యాలో శైవాగమంలో జాబాలి మొదలైన మహర్షులు కూడా తెలియపరిచారు. 11 లేదా 38 ముడులతోనున్న ద్వారాన్ని పవిత్రంగా చెయ్యాలి. 12 లేదా 8 లేదా 4 అంగణాల ప్రమాణం లేదా పూజించే శివలింగాన్ని అనుసరించి పొడవు గల పవిత్రాన్ని శివుని ప్రీతికై శివలింగాన్ని సమర్పించాలి. ఈ వ్రతాన్ని విధి విధానంగా చేసిన వారికి కైలాసం లోకం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్న శ్రావణ మాస మహత్యములందు తెలియపరచడం అయినది. ఈ విధంగా శ్రావణ మాస మహత్యం అతి గొప్పగా వర్ణించడమైనది. అలాగే త్రయోదశి, చతుర్దశి తర్వాత పూర్ణిమ. ఈ పూర్ణిమ విశేషాలు ఏమిటని అడగగా, శ్రావణ పూర్ణిమ నాడు ఋగ్వేదీయులు శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఉపాకర్మ చేసుకోవాలి. చతుర్దశి, పూర్ణిమ లేదా పాడ్యమి 3 రోజుల్లో ఎప్పుడు శ్రవణ నక్షత్రం వస్తే అప్పుడు చేసుకోవాలి. యజుర్వేదీయులు పూర్ణిమ నాడే తప్పనిసరిగా చేసుకోవాలి. సామవేదీయులు హస్త నక్షత్రం ఉన్న రోజున చేసుకోవాలి. శుక్ర, గురు గ్రహాలు అస్తమయ కాలంలో ఉన్న ఉపాకర్మ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రహణం సంక్రాంతి సమయంతో ఈ పూర్ణిమ కలిస్తే అది గడిచిన తర్వాతే ఉపాకర్మ చేసుకోవాలి. హస్త నక్షత్రంతో కలిసిన పంచమి తిథి నాడు లేదా భాద్రపద పూర్ణిమ నాడు వారి వారి గుహ్య సూత్రాలను అనుసరించి ఉపాకర్మ చేసుకోవాలి. అధిక మాసం వస్తే దానిని నిజమాసంలోనే చేసుకోవాలి. ఈ రెండు తప్పనిసరిగా చేసుకోవలసినవి కాబట్టి ప్రతి సంవత్సరం నియమపూర్వకంగా ఆచరించుకోవాలి. సభాదీప ప్రదానం వల్ల పుత్రపౌత్రులు, కుల ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఉజ్వలంగా వర్ధిల్లుతాయి. ఇది చేసిన సభాదీప ప్రదానం వల్ల స్త్రీలు మరుజన్మలో దేవలోకంలో ఉన్న స్త్రీలతో సమానమైన సౌందర్యాన్ని పొంది సౌభాగ్యవతి అయిన తన భర్తకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు.
ఇలా 5 సంవత్సరాలు ఆచరించిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. శ్రావణ పూర్ణిమ నాటి రాత్రి సమయంలో గృహ సూత్రాలను అనుసరించి సర్పబలి, నాగపూజ చేసే విధానం కూడా ఉన్నది. అలాగే ఆ రోజున హయగ్రీవ జయంతి అదే రోజున జరిగింది కాబట్టి ఆ రోజున హయగ్రీవ స్వామికి మహోత్సవముగా జరిపించాలి. హయగ్రీవును ఉపాసించే వారికి ఇది మరి అత్యంత ప్రధానమైన వ్రతము. శ్రీహరి శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ నాడు హయగ్రీవునిగా అవతరించి ప్రప్రథమంగా సకల పాపాలను నశింపజేసే సామవేదాన్ని గానం చేశాడు. సింధు, వితస్త అనే 2 నదుల సంగమ స్థానంలో హయగ్రీవ అవతారం సంభవించింది కాబట్టి శ్రావణ పూర్ణిమ నాడు అక్కడ స్నానం ఆచరించడం వల్ల మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అది కుదరని వారు ఏ నదీ సంగమంలో అయినా సరే, నదుల దగ్గర అయినా సరే స్నానము ఆచరించవచ్చు. శాంగధనువు, చక్రం, గదా ధరించిన విష్ణువుని విధి విధానాలతో పూజించాలి. తదుపరి హయగ్రీవ నామస్మరణ చెయ్యాలి. హయగ్రీవుని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. అంతేగాక హయగ్రీవ మంత్రాన్ని అఖండ జపం చెయ్యాలి. తరువాత భగవతే ధర్మాయ అని దానికి ఆత్మవిశోధన అనేది చతుర్థి విభక్తిలో జోడించాలి. చివరకు నమ అని చేర్చాలి. ఇలా ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అని చెప్పి ఈ మంత్రాన్ని జపించిన వారికి సకల సిద్ధులు కలిగించేదిగా అవుతుంది. అలాగే ఆ రోజునే రక్షాబంధనము. రక్షాబంధనం నాడు శ్రావణ పూర్ణిమ నాడు అన్ని రోగాలను, అశుభాలను పోగొట్టే రక్షాబంధన ఉత్సవాన్ని చెయ్యాలి. ఈ సందర్భంగా ఇంద్రుని విజయానికై ఇంద్రాణి అంటే ఇంద్రుని యొక్క భార్య సచీదేవిని ఇంద్రాణి అని పిలుస్తారు. ఈ సచీదేవి చేసిన విషయాలను మీకు తెలియపరుస్తాను. ఒకప్పుడు 12 సంవత్సరాల పాటు దేవాసుర సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతగానో అలసిపోయిన దేవేంద్రునితో సచీదేవి, ఓ దేవా, ఇవాళ శ్రావణ శుక్ల చతుర్దశి, నేను రక్షాబంధన అనుష్ఠానం చేస్తాను. రేపు ప్రాతకాలానికి నీకు శక్తి వచ్చి యుద్ధంలో విజయం సాధిస్తావని చెప్పి పూర్ణిమ నాడు పూజ చేసి ఇంద్రుని కుడి చేతికి ఆనందదాయకమైన రక్షను కట్టింది. ఇంద్రుడు వేదవేత్తల ఆశీర్వచనాలు కూడా పొంది దానవులపై యుద్ధంలో విజయం సాధించి ముల్లోకాల ఆధిపత్యాన్ని తిరిగి పొందుతాడు. శ్రావణ పూర్ణిమ నాడు సూర్యోదయ సమయంలో శృతి స్మృతులను అనుసరించి విధి విధానాలతో స్నానం చేసి సంధ్యావందనాది నిత్య కార్యక్రమాలు ముగించుకుని తరువాత బంగారు దారానికి ముత్యాలతో అలంకరించి మంచి రంగులతో ఉన్న పట్టుదారంతో జోడించి అందమైన ముడులతో ఆ రక్షను అలంకరించి తెల్లవాళ్ళ అక్షింతలతో కూడా దానిపైన వేయాలి. ఒక కలశాన్ని ఏర్పాటు చేసి పూర్ణపాత్రను పెట్టి ఒక రక్షను సిద్ధం చేయాలి. నృత్య గీతాది వేడుకలతో కొంత సమయాన్ని గడిపిన తర్వాత ఈ మంత్రం చదువుతూ రక్షను కట్టాలి. ఏ రక్ష వల్ల బలసంపన్నుడైన రాక్షసరాజు బలి బంధింపబడ్డాడో ఆ రక్షని ఇప్పుడు కడుతున్నాను. ఓ రక్షాది దైవమా, ఈ వ్యక్తిని వదలకుండా రక్షగా ఉండు అని చెప్పి కట్టడం అన్నమాట. ఈ కాలంలో రక్షాబంధనాలు చేబులోంచి తీసి చేతికి కట్టేస్తున్నారు. అన్నా చెల్లెళ్ళే కాదు, అక్క తమ్ముళ్ళే కాదు, ఎవరైనా సరే ఒక రక్షాబంధనం కడుతున్నాము అంటే ఆ వ్యక్తి పూర్ణకాలం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా తాను ఏ పని చేస్తున్నా విజయంగా ఉండడానికి కడుతున్నామనేది ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి రక్షాబంధనాన్ని పవిత్రమైన రక్షా కంకణంగా ఆలోచన చేసి దానికి తగు పూజ, ధూపదీప నైవేద్యాలు సమర్పించి పవిత్రంగా కట్టండి. కానీ ఎక్కడ పడితే అక్కడ కట్టేసి లేకపోతే ఏదో కానుకల కోసమో ఏదో ఒక దానికోసమో అనవసర ఆలోచనలు చెయ్యకుండా అది ఒక వీర కంకణంలాగా దానిని భావన చేసి భగవదారాధనతోటి దాన్ని ముడిపెట్టి అప్పుడు అవతల వాళ్ళ కట్టడం అనేది మంచిది. ఈ రక్షా కంకణం ధరించిన వారికి అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ రక్షను భద్రయోగం ఉండే సమయంలో కట్టుకోరాదు. ఎందుకంటే ఆ సమయంలో కట్టుకుంటే విపరీత ఫలాలను కలుగజేస్తుంది. కాబట్టి దీనికి కూడా పండితులు కొన్ని ముహూర్త సమయాలు నిర్ణయించారు. ఆ ముహూర్త సమయంలోనే
కట్టుకోవాలని చెప్పబడుతోంది జ్యోతిష్ శాస్త్రం కూడా. ఈ విధంగా స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్న శ్రావణ మాస మహత్యంలో త్రయోదశి, చతుర్దశి, శ్రావణ పూర్ణిమ విశేషాలు చెప్పడమే. ఇవన్నీ విషయాలు కూడా సూతుడు సౌనకాది మునులకు చెప్పడం ద్వారా మనందరికీ విషయాలన్నీ తెలియజేశాయి. మరిన్ని విషయాలతోటి శ్రావణ మాస మహత్యాన్ని విందాం. అంతవరకు స్కందాగ్ర